20 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నా. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తే ముఖ్యం. కార్యకర్తలు లేకుండా ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడలోకి రాదు, మనుగడలో ఉండదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అంటే ఏ పార్టీకైనా కార్యకర్త పునాది రాలాంటి వాళ్ళు. మనందరం ఇప్పుడు ఈ బిల్డింగ్ కింద ఉన్నాం, చుట్టూ గోడలు ఉన్నాయి. ఈ గోడలలో ఇవాళ పునాదులు చూస్తే పునాది లేకుంటే ఈ గోడ నిలిచే అవకాశమే లేదు. కొంచెం ఆడవాళ్ళు అగుపడతలే అట్నే కొంచెం కూర్చోండి. అయితే కార్యకర్తలు లేకుండా ఏ రాజకీయ పార్టీ మనవడిలో ఉండదనే విషయాన్ని తెలియజేస్తూ, నేను కూడా తెలుగుదేశంలో చిన్న కార్యకర్తగా నా రాజకీయ జీవితం ప్రారంభించిన. నేను 84లో వాల్ పోస్టర్లు వేయడం, జెండాలు కట్టడం, ఆ మలపేట నుంచి పరకాల దాకా అప్పుడు కిషన్ ప్రసాద్ గారని ఒక ఆయన ఉండే, ఇప్పుడు ఆయన లేరు పాపం. ఆయన ఎంపీపీగా ఉండేది. ఆయన నాయకత్వంలో మేమందరం తెలుగుదేశంలో పార్టీలో పనిచేసేవాళ్ళం. ఆయన నాకు చెప్పిన మొదటి వాక్యం ఏంటంటే, ఫస్ట్ గోడపత్రాలు తీసుకెళ్ళి అన్ని గ్రామాలలో అతికించుకొని రావాలని చెప్పి అప్పచెప్పెట్టాడు ఆయన. అప్పటికి ప్రాంతంలో మా పరకాల మండలంలో, పాత మండలంలో తెలుగుదేశం పార్టీ అనేది లేదు. ఎక్కడ చూసినా కాంగ్రెసే. మొట్టమొదట తెలుగుదేశంలో ఎంట్రీ వచ్చింది నాకు, అవకాశం వచ్చింది నాకు. నేను తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత ఇక నా మిత్రులందరూ చాలామంది ఇక్కడ నాతో పాటుగా వచ్చి పనిచేసారు. దీన్ని కూడా కార్యకర్తగా పార్టీలో పనిచేస్తూ వస్తున్నాను. ఇవాళ రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థాయిలో ఉన్నానంటే అప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు 20 సంవత్సరాలు నేను కార్యకర్తగా పనిచేయడం వల్లనే ఈరోజు నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నా. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంటే పార్టీ కార్యక్రమాలు నడిచినప్పుడు కానీ, పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారం చేసినప్పుడు కానీ ప్రోటోకాల్ అనేది కంపల్సరీ. ఇంతకుముందు చిన్న సంఘటన జరిగినాక మీకు తెలియాలని నేను ఈ విషయం చెప్తున్నా. ప్రోటోకాల్ అనేది పాటించాలనేది నా వినతి. ఇక్కడ వ్యక్తులు మరొకరు కాదు. ఆ విషయంలోనే చిన్న సంఘటన జరిగింది. దానికి ఎవరు కూడా దయచేసి తప్పు పట్టద్దని చెప్పి మీ అందరు కూడా నేను జరిగిన విషయాన్ని చింతిస్తున్నాను కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక ఓ మిత్రుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, సర్వం ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యే లేకుంటే ఏది లేదు, ఎవరు లేరు అని ప్రసంగించారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఇక్కడ అంటే మీ అందరు లేనిదే ఎమ్మెల్యే గెలిచిందా? మీ అందరు లేనిదే పార్టీ ఉందా? మీరందరూ ఓట్లు వేయించకపోతే ఎమ్మెల్యే గెలిచిందా? ఎవరు లేరట, ఎమ్మెల్యే లేకపోతే ఎవరు లేరట. అంటే ఎమ్మెల్యే సర్వస్వం. గెలిచిండు కానీ సర్వస్వమే కాదంటలేను. కానీ ఎట్లా గెలిచిండు? మీరందరూ పోయి ఓట్లు వేయిస్తారు కదా గెలిచింది ఎమ్మెల్యే గారు. ఆవేదనతో బాధతో మాట చెప్తున్నా నేను. సర్పంచ్
ఎంపీ రావాలి మీరు రాజకీయం చేస్తా తర్వాత ఇస్తా మొత్తం పోసేస్తా నడిచేస్తా అంటే ఇక్కడ నేను కూడా పోలీసులు అవగాహన చేస్తున్నాను. మీరు సుధారణ వచ్చిందే పోలీసులు ఏం చేస్తున్నా పోలీసు వాళ్ళని నా పుట్టిన ప్రాంతం నేను పుట్టి
అభినందన. అయితే సైన్స్ విషయంలో ఎంపీ గారు నాకు విజ్ఞప్తి, ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సైన్స్ స్కూల్ లేదు నాకు తెలిసింది. ఒక గంటలో సాయంత్రం తీసుకున్నాడు సార్. ఆ సైన్స్ స్కూల్ విషయంలో ఒక కార్యక్రమం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మా శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అభివృద్ధికి ప్రధాన నర్సంపేట అభివృద్ధిలో ఆయన మాట ఖచ్చితంగా ఉంది. రేపు పథకాలలో చూపిస్తారు. కానీ వారిలో ఒక విజ్ఞప్తి, మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక 2 నెలలు రోజు ఇదే దినాల నుంచి చేసిన డిగ్రీ కాలేజ్ ఇదే దినాల నుంచి చేసి డిగ్రీ కాలేజ్ మందులు తీసుకున్నాం. డిగ్రీ కాలేజ్ మందులు ఇచ్చిందని ఆ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజ్లో విడుదల అంటే షిఫ్ట్ వేరే నడుస్తున్నాం సార్. దానికి సార్ కూడా ఒక 5 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. హౌసింగ్ బోర్డులో మీరు రేపు మీ సీఎం గారు చేస్తారా, లేకపోతే ఇంకా మొదట వేరే మనుషులు చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి మీతో పాటు మీరు కలిసి ఆ డిగ్రీ కాలేజ్ మనం ఈ సంవత్సరంలో పూర్తిగా కనిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పిల్లలందరూ కూడా మరి విద్యార్థి అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాము. సోదరులారా, మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు రెండోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వెళ్ళాడించి కావేరాన్ని ఎంపిక కల్పించినందుకు మీకు రెండోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక నా విషయానికి వచ్చినప్పుడు నా విషయం సీరియస్ ప్రాణశక్తి సార్ చూస్తారు.